विश्वासनामसर्वात्मे रमोषयाले पंचांगदेवता 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 भोजनेभ्योनः तदन्वत्मे महामहागणाधिपतिदेवता नमः ध्यायामि ध्यानसमर्पयामि अनन्तराजगन्नाथपुत्रसकलभ्यः समर्पयामि सकलपूजाभ्यः पुष्पाणि समर्पयामि सुखाय नमः गङ्गाय नमः गन्धर्वाणान्तरालयचारित्रपुष्टाङ्गणे देशभेदसर्वभूतानां तानि भगवे श्रियं सकलपूजाभ्यः पुष्पाणि समर्पयामि पंचांग देवता बेर नमः पंचांग देवता विमाचता पुराणे सने मत्ता शुक्लां वरदं देवं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా పండుగ సందర్భంగా విశ్వావసునామ సంవత్సర అందరికీ శుభ ఆంధ్రప్రదేశ్ కొన్ని తరతరాలుగా భారతదేశంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఆలయాన్ని సమర్చిస్తూ ఇక్కడ పరంపరగా ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణ అనేది ఒక సాంప్రదాయం ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో భాగంగానే మనం ప్రతి సంవత్సరం కూడా చిత్రా పెరుమల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మనం ఇక్కడ పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నాము. పంచాంగం అంటే 5 భాగాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. మన జీవితంలో కూడా పంచాంగం మీద ఆధారపడి ఉంటాయి. ఏ పని చేసినా మంచి రోజు, మంచి తిథి, మంచి నక్షత్రం మీద ప్రతిదీ పని, వ్యవసాయమైనా, కళ్యాణమైనా, వివాహమైనా, గృహప్రవేశమైనా ఏదైనా కూడా మన సనాతన హిందూ ధర్మంలో పంచాంగం అనేది చాలా ముఖ్యమైనది. పంచాంగం రాయడం చాలా గొప్ప. కాలానికి ఏమి లేకుండా కూడా సూర్యుడు ఎక్కడ పడతాడు, ఎన్ని గంటలకు పోతాడు, ఎన్ని గంటలకు దిగుతాడు, గ్రహణం ఎప్పుడు పడితే లెక్క వేసి పలానా రోజున గ్రహణం పడితే రాయడం అనేది ముందు అన్నమాట. ఇప్పుడంటే సైన్స్ వచ్చింది. సైన్స్ రాకముందు కూడా గ్రహణం పడుతుంది, ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు కార్తె వస్తుంది, ఆ కార్తెలో ఏం పని చేయాలి, ఇవన్నీ కూడా పంచాంగం మీద మన జీవితాలన్నీ కూడా ముఖ్యంగా వ్యవసాయం అంతా కూడా పంచాంగం మీద ఆధారపడి ఉంటున్నమాట. ఇప్పుడు కొంచెం ఈ పెట్టడం వల్ల వాతావరణంలో కూడా మార్పు కనబడుతున్నది. ఎండాకాలం అంటే చలికాలం అయితే చలికాలం, ఎండాకాలం ఏమవుతుంది ఒక రకమైన. కానీ కొన్ని సంవత్సరాల కింద ఏ జంతువు మీద కార్తె వస్తే ఆ జంతువు మీద వర్షం అనేది తప్పకుండా పడుతుంది. అట్లా 30 రోజులు వాతావరణం సమతుల్యంగా ఉంది. అయినా కూడా భగవంతుడు అందరికీ మేలు చేసి మరి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చేది 20 నుంచి విశ్వావసునామ సంవత్సరం.
మరి విశ్వసహస్ర సంవత్సరంలో దేశాలు పంటలు ఇవన్నీ కూడా మంచి రోజులు గ్రహణాలు తిథివార నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో జరుగుతూ ఉంటారు. విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితాంశము ఆ నవగ్రహాల సంవత్సరానికి అందరూ కూడా ఈ నవగ్రహాలు పాలిస్తుంటారు. రాజు, మంత్రి, సేనాధిపతి, ధాన్యాధిపతి, రససాధిపతి, నీరసాధిపతి ఇట్లా ప్రతిది కూడా నవగ్రహాల మీదనే ఈ సంవత్సరము విశ్వాసనామ సంవత్సరానికి రాజు అనేవాడు సూర్యుడు. సూర్యుడు ఈ సంవత్సరానికి రాజు అధిపతిగా ఉంటున్నాడు. మంత్రి అనేవాడు చంద్రుడు. సూర్య చంద్రుడు ఉన్న కాలము అందరూ బాగుంటారని ఒక నానుడు ఉంది కనుక ఈ సంవత్సరము సూర్యుడు రాజు ఉండడం వల్ల చంద్రుడు మంత్రి ఉండడం ఉన్నాయి. సేనాధిపతి శచనేశ్వరుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మంత్రి రాజు కూడా సేనాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు. మనం ముఖ్యంగా ధాన్యం మీద యాగ్రహం ఉంటే ఆ రంగు పంట పడుతుందని చెప్పి పంచాంగం చెప్తూ ఉంటుంది. కుజుడు ధాన్యాధిపతి ఉండడం వల్ల ఎర్ర రంగు గల పంటలు అధికంగా పండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుజుడికి ఏర్పడితే చాలా ఇష్టం కుజగ్రహానికి కనుక ఈ సంవత్సరము ఎర్ర ధాన్యం ఏమైతే ఉంటాయో కదా ఎర్ర ధాన్యాలు ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. నీరసాధిపతి కుజుడు, రసాధిపతి శుక్రుడు, గోపాలకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ సంవత్సరం గోవుల మీద శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకు మించిన గోవులకు ప్రేమించేవాడైనా ఈ భగవంతుడు ఎవరు లేడు ప్రపంచం కనుక ఈ సంవత్సరం గోపాలకుడు శ్రీకృష్ణుడు ఉండడం వల్ల గోవులన్నీ కూడా సకాలంగా మేత వేసి సకాలమైన పాడి పంటలన్నీ కూడా పాలు అలాంటివన్నీ కూడా క్షీరము అన్నీ కూడా విరివిగా లభిస్తాయని రాస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 2 తూముల వర్షం కురియును. దాంట్లో 9 భాగములు చేయగా పర్వతం 9 భాగములు, భూమి యందు 4 భాగములు వర్షము కురును. రాజు రవి ఒకటి చేత ప్రభువుడు రాజుడు. ఎందుకంటే రాజులు ఉండేవారు. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాజులు అన్నమాట. ఈ రాజులందరూ కూడా కొంచెము మనస్పర్ధగా ఉండి ఒకరికొకరు కలహించుకొని వాళ్ళ రాజకీయ పరంగా వైరుధ్యం కలుగును, ఇబ్బంది కలుగును, అగ్నిబాధలు కూడా కలుగును. స్వల్పంగా పీడ, చోరాగ్ని, వృషాణ, పశువులు, అల్పక్షీరములు పడ్డగాకుండును. రాజులుగా ఉన్న సంవత్సరంలో రాజకీయ పరివర్తన, రాజకీయ కల్లోలము కలుగుట అధికంగా ఉండదు. తర్వాత గోధుమలు, ధాన్యము, ఎర్ర పంట అయిన మిర్చి, కందులు, వేరుశెనగ ఇలాంటివి విరివిగా పండును. తెల్లని రంగులకు విద్యుత్ శక్తి కలిగే వస్తువులకు ఆవాలు, చర్మము, రసాయన ఎరువులు కూడా బాగుగా పరును. రాజు ఈ సంవత్సరం దేశము సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖించెదరు. వర్షాకాలంలో సస్యాల కొరత వర్షముల చేత పంటలు సవ్యంగా పండును. సమస్త ప్రాణికోటికి సుఖ సౌఖ్యం అందించు మంత్రి చంద్రుడు ఉండడం వల్ల ఈ సంవత్సరం ప్రజాభ్యుదయ, అభివృద్ధి, సువృష్టియులు కలుగును. పంటలు చంద్రుడు మంత్రి ఉండడం వల్ల పంటలు బాగుగా పండును. ఆహార ధాన్యాలకి కొరత తీరును. పశువులకు, పాడి పంటలకు సమృద్ధిగా ఉండును. తర్వాత ధర్మకార్యము చేయవారు సేనాధిపతి శని ఉండడం వల్ల ఈ సంవత్సరము రాజులకు యుద్ధ భయము, సైన్యము నశించుట, ప్రజలు న్యాయపరములు కలిగి నల్లని ధాన్యములు, నల్లని భూములు కూడా బాగుగా పరిగణించును. శని సేనాధిపతి ఉండడం వల్ల ఎర్ర పంటలతో పాటు నల్లరేగడి భూములలో కూడా పంటలు పండి మంచిగా ఉండి రాసేస్తున్నారు. ఈ సంవత్సరము నల్లని భూములు కూడా బాగుగా పండించును. నానా విధములుగా భయము నుండి వ్యాపార వృద్ధిలో రవాణా సౌకర్యం తగ్గించేట ధాన్యాల ధరలు పెరుగును. కొన్ని ప్రదేశం ముందు ధరలు తగ్గిపోవును. సస్యాధిపతి భూట ఉండడం వల్ల వాయుపురములు, ఈతిబాధలు, తెగుళ్ళు ఏర్పడి అక్కడక్కడ అల్పవృష్టి ఏర్పడి వాతావరణ సమతుల్యంగా బాగా భరించును.
నెయ్యి, నూనె గింజలు, నూనెలు, రసాది, నూనె వస్త్రములు, నార, పసుపు, గోనె సంచుల వ్యాపారము బాగా కలుగును. ఆ తర్వాత వెండి బంగారు నాణ్యాలలో ధరలు హెచ్చుగానే ఉండును. ధాన్యాధిపతి కుజుడు ఉండడం వల్ల ఎర్రని వస్తువులైన దాని మీద కందులు, బెబ్బెర్లు, మిరపకాయలు, వేరుశనగ, శనగలు, ఎర్రని పంట అధికంగా పండును. అర్ఘ్యాధిపతి రవి సకాలంగా వర్షం కలిగి ధాన్యానికి అనుకూలమైన వర్షం కలుగును. అర్ఘ్యాధిపతి రవి ఉండడం వల్ల వర్షంలో ఒక మోస్తరుగా ఉండి ఎర్ర ధాన్యములు, ఎర్రనీల భూములు అధికంగా వృద్ధి కలుగును. వేరు బియ్యాలు, మొక్కలు, ఎర్రని రంగులు, నూనె వస్త్రములు, ఎర్రని ధాన్యములు, గులాబీ రంగు గల వస్తువులు ధరలు ఎక్కువగా ఉండు. మేఘాధిపతి రవి అవ్వడం వల్ల ఖండవృష్టి, పంట తక్కువగా పండడము, కొన్ని రాష్ట్రాలలో పూర్తిగా వర్షాలు లేక కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. రసాధిపతి శుక్రుడు ఉండడం వల్ల ఈ సంవత్సరము కుంకుమ పువ్వు, కర్పూరము, అగరబత్తులు, చందనము, కస్తూరి, పన్నీరు, చెన్న మొదలైన సుగంధపరమైన వస్త్రం కూడా ధరం ఎక్కువగా ఉండును. నీరసాధిపతి కుజుడు ఉండడం వలన పుష్ప ఫల వృక్షములు కలిగి విరివిగా పండును. తోటలు కూడా విశేషంగా ఉండును. పశుపాలకుడు శ్రీకృష్ణుడు ఉండడం వల్ల అల్పవృష్టికలు ఉండడం వల్ల కొన్ని సంవత్సరాల ముందు కూడా యముని బాధ వల్ల, గోపురారాపకుడు యమున ఉండడం వల్ల, కొన్ని పాడి పంటలు తగ్గడం వల్ల కూడా కొన్ని పశువుల సమస్యలు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పశుపాలకు గోష్ఠారాపకుడు గోమయ సంపూర్ణ ఆధిపత్యం కలిగి పశువాధికంగా సంపూర్ణ చేత అల్పవృష్టి కలిగి ఉండును. పాడి పంటలు విరివిగా పండును. పశువులకు కొంచెం రోగ భయం కూడా కలుగును. శ్రీ విశ్వాసనామ అధిక లాభం కాకను, అధిక నష్టం కాకను, ఒక మాస్తరుగా ఉండి ఈ సంవత్సరంతో కూడా ఎటువంటి అయినా రోగబాధ లేకుండా ఈ సంవత్సరంతో కూడా వర్షములు మంచిగా సకాలంలో కలిగి ఆహార ధాన్యాలు, అందులో ముఖ్యంగా ఎరుపు రంగు కలిగిన ధాన్యంలో అధికంగా వ్యవసాయం చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఈ విశ్వావసునామ సంవత్సరము మనకు చెప్తా ఉన్నది. ఈ సంవత్సరము 2 గ్రహణాలు ఏర్పడతాయి. ఒక గ్రహణము వినాయక చవితి వస్తుంది కదా, పౌర్ణిమ, వినాయకుడు బాగా తెల్లారి పౌర్ణిమ వస్తుంది కదా, ఆ పౌర్ణిమకు ఒక గ్రహణం ఏర్పడుతుంది. ఇంకొక గ్రహణము వచ్చే హోలీ పండుగకి ఏర్పడుతుంది గ్రహణం. 2 గ్రహణాలు, ఒకటి భాగంగా శుద్ధ పౌర్ణిమ రోజు ఒక గ్రహణము, రామపుణ్యం రోజు గ్రహణం ఏర్పడుతుంది. మిగతా ఎప్పుడు కూడా గ్రహణం లేదు, అందుకు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఒకే ఒక గ్రహణము ఇప్పుడు మనకు భాద్రపద శుద్ధ పౌర్ణిమ, వినాయక చవితి కుటుంబ పౌర్ణిమ నందు గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ విధంగా చంద్ర చంద్రగ్రహణము స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణిమ అనగా 7వ తారీఖు 9 రాత్రి 9 గంటలకు ప్రారంభమై మధ్యరాత్రి 12 గంటలకు ఈ ఖండగ్ర చంద్రగ్రహణం పూర్తవును. తద్వారా ఈ విశ్వాసనామ సంవత్సరము శుక్లపక్ష పౌర్ణిమ మంగళవారం రోజున పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజు, అంటే ఒకటి కుటుంబ పుణ్యంకు ముందర హోలీ పుణ్యం, 2 గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలే. సూర్యగ్రహణం అనేది ఈ సంవత్సరం ఎక్కడ కూడా కనబడదు. కావున ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎర్రని పంట, కందులు మన దగ్గర వేసేది కందులు, ఎర్రని పంట అండి. వేరే పంట ఏం మనకైతే మిర్చి వేయరు, వేసేది ఒక ఎర్ర పంట. కందులు కూడా వేసుకుని దక్కనే అయిపోయింది, అది కూడా ఎర్ర పంట కిందకే వస్తుంది. మామూలుగా వ్యవసాయం ధాన్యాలు తినే గింజలు కూడా ఎవరు పండిస్తలేరు. నూగులు పండిస్తలేరు, తర్వాత గడ్డిలు పండిస్తలేరు, కొర్రలు పండిస్తలేరు, పత్తుల కాడికే అయి ఇది సరైన వ్యవసాయ విధానం కాదు. మామూలుగా పాతకాలంలో మీ పెద్దలంతా వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు తినే గింజలే పండిస్తున్నారు అన్నమాట. కానీ ప్రపంచం అంతా మారిపోయి అట్లయింది. అయినా కూడా విశ్వాసనామ సంవత్సరం అనేది అందరికీ మంచి జరగాలని, మీకు అందరికీ కూడా మీ కుటుంబాలలో ఆయుర ఆరోగ్యాలు అంతా జరిగి
పంటలు బాగా పండి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ చిత్రపటంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ పంచాంగ శ్రవణం వల్ల అందరికి విన్న వారందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల సుఖశాంతులు కలగాలని ఆయుర్వేద కలగాలని కోరుతూ రాశి ఎవరైతే ఉంటుంది కదా వృషభ రాశి వారికి గురుబలం బాగుంది వృషభ రాశి వారికి. ఆ తర్వాత కర్కాటక రాశి వారికి తక్కువగా ఉంది. తులారాశి వారికి ఎవరైతే రాశి తెలిసి ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. తులారాశి వారికి గురుగ్రహ అనుగ్రహం బాగుంటుంది. ఆ తర్వాత ధనుస్సు వారికి గురుగ్రహం ఉంటుంది. ఆ తర్వాత కుంభరాశి వారికి కూడా గురు అనుకూల స్థానంలో ఉంటాడు కనుక ఎవరికైతే గురుబలం ఉంటుందో వాళ్ళు గృహ నిర్మాణానికి ఇవన్నీ కూడా గురుబలం ఉంటే ప్రతి పనికి గురువు అనుగ్రహం కావాలి. గురుబలం ఉంటే కానీ ప్రతి శుభకార్యానికి ఎవరికైనా గురుబలం ఉంటుందో వాళ్ళతోనే కోరుతాం. ఇప్పుడు మన దేశముఖ్ గారి కుటుంబంలో గురునాథ దేశముఖ్ గారిది కుంభరాశి అవుతుంది. సామాన్యంగా ఉంది సంవత్సరం. పోయిన సంవత్సరం ఆయనకు అన్ని అంత మంచి జరిగింది. అంత నష్టం కాకుండా కష్టం కాకుండా గురునాథ రెడ్డి గారి కుంభరాశి అవుతుంది. సామాన్యమైన రాజకీయ ఉంటుంది. ఉద్దప్ప దేశముఖ్ గారికి అన్ని విధాల సింహరాశి అవుతుంది. ఆయనకు అన్ని విధాల రాజకీయ అనుకూలం ఉంటుంది. జగదీశ్వర రెడ్డికి కూడా మకర రాశి అవుతుంది. ఆయన కూడా రాజకీయ పరంగా బాగుంటుంది. ఆ తర్వాత శివరాజ్ దేశముఖ్ గారికి మీనరాశి అవుతుంది. ఇప్పుడు సామాన్యం నుండి దసరా నుంచి మీనరాశి వరకు ఎవరికైతే ఉంటుందో దసరా నుండి వీళ్ళకు శుభ ఫలితాలు ఏర్పడతాయి. వెంకటరెడ్డి గారికి వృషభ రాశి అవుతుంది. వెంకటరెడ్డి గారికి కూడా ఈ సంవత్సరం అన్ని విధాల గురువు అనుకూల స్థానంలో ఉంటారు. ధనుసు అయితే మంచిగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఎవరైనా మహాక్షరం ఉన్న వాళ్ళందరికీ కూడా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గురు బలం ఉంటుంది. బలం లేకుంటుంది ఈసారి. ఆ అక్షరం కూడా బలం లేకుంటుంది ఈసారి. మా అక్షరం సింహరాశి మా కానీ మోహం కానీ ఉంటుంది కదా, సింహరాశి అవుతుంది. ఆ సింహరాశి జాతకులందరూ కూడా ఈ సంవత్సరం గురు బలం ఉంటుంది. తులారాశి ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ గురుబలం పూర్తిగా వృషిక రాశి దస్తమ కూడా బాగుంది. సింహరాశి సింహరాశి గోపాల్ కూడా బాగుంది. రాముడు కూడా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి మంచిగా ఉంది. తులారాశి వాళ్ళకి మంచిగా ఉంది. కుంభరాశి వాళ్ళకి మంచిగా ఉంది. ధనుసు రాశి వాళ్ళకి మంచిగా ఉంది. కుంభరాశి